భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? చంద్రుడిలో వెలుగు నేనే, సూర్యుడిలో తేజస్సు నేనే అని. అయితే ఈ విశ్వానికి కన్నులాంటి సూర్యుడు ఎలా పుట్టాడు? కేవలం అగ్నిగోళం కాదు, ఒక తల్లి తపస్సు, ఒక ఋషి ఆశీర్వాదం, దైవ సంకల్పంతో జన్మించిన మహాశక్తి సూర్యుడు. ఆ దివ్యగాథను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కశ్యప ప్రజాపతి మరియు దేవతల తల్లి ఆదితి దంపతులకు జన్మించాడు. అందుకే సూర్యుణ్ణి ఆదిత్యుడు అని పిలుస్తారు. ఒకప్పుడు లోకంలో రాక్షసుల బాధ ఎక్కువైంది, దేవతల శక్తి తగ్గిపోయింది. అప్పుడు దేవతల మాత అయిన ఆదితి, లోకాన్ని కాపాడే తేజస్సు నా గర్భంలో జన్మించాలి అని ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన దైవశక్తి అదితి గర్భంలో ఒక అద్భుతమైన తేజస్సుగా అవతరించింది. కానీ ఆ శిశువు వెలుగు అంత గొప్పది, దాన్ని భరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ తేజస్సు ఒక అండంలా ఏర్పడి అందులో నుండి వెలుగుగా అవతరించాడు సూర్యుడు. అందుకే ఆయనకు మార్తాండు అనే పేరు వచ్చింది. సూర్యుడు ఉదయించగానే చీకటి పారిపోయింది, లోకానికి ప్రాణశక్తి వచ్చింది, సృష్టి మళ్ళీ శ్వాస తీసుకుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, ఇమం వివస్మతే యోగం ప్రోక్తవానహమవ్యయం. అంటే ఈ దివ్యజ్ఞానాన్ని నేను మొదట సూర్యుడికే ఉపదేశించాను. అంటే జ్ఞానాన్ని మొదట పొందిన శిష్యుడు సూర్యుడు. ఆ జ్ఞానమే మనువుకు, మనువు ద్వారా మానవాళికి వచ్చింది. సూర్యుడు అంటే కేవలం ఒక నక్షత్రం కాదు, ఆయనే కాలానికి అధిపతి, సకల కర్మలకు సాక్షి, భగవంతుని తేజస్సుకు ప్రత్యక్ష రూపం. ప్రతిరోజు ఉదయించే ఆ సూర్యుణ్ణి భక్తితో స్మరించిన వారికి ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, భక్తితో ఇతరులకు పంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.